డబ్బు కూడా వసూలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మర్డర్ జరగడానికి కారణము వీళ్ళిద్దరి మధ్య తలెత్తిన డబ్బు వ్యవహారము, అట్లాగే గతంలో జరిగిన కొన్ని కార్యక్రమాలలో ఇద్దరు పాల్గొన్నారు. అందులో మొదటిది ఈ 13 మంది దగ్గర ఒక్కొక్కరు చొప్పున 1000 రూపాయలు కలెక్ట్ చేసి 13 లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ మృతుడు చందు అనే వ్యక్తి. అయితే ఇందులో రాజేష్ ద్వారా వచ్చిన డబ్బులైనా సరే తర్వాత తనకు సంబంధం లేదన్నట్టుగా ఈ రాజేష్ పైన నెపం వేయడంతో తన పట్ల కొంత డిఫరెన్సెస్ అనేది అక్కడ మొదలయ్యాయి. ఈ రెండో విషయము, చందు యొక్క బామర్ది మరియు బాలరెడ్డి అనే ఒక బిల్డర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉండగా వాళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ విషయంలో కొంత గొడవ జరిగింది. అక్కడ జరిగిన గొడవలో ఈ చందు ఈ రాజేష్ ఒక సహాయం కోరితే ఈ రాజేష్ తనకు గతంలో ఉన్న ఈ మావోయిస్టు పార్టీ సంబంధాలతో ఇతన్ని బాలరెడ్డిని బెదిరించడం జరిగింది. బెదిరించి ఒక 15 లక్షలు అతని నుంచి వసూలు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఇలా ఉండగా చందు వెళ్ళి ఈ సెటిల్మెంట్లో దాదాపు 12 లక్షలు ఆ బాలరెడ్డి బిల్డర్ నుంచి కలెక్ట్ చేశాడు. అయితే ఇందులో రాజేష్కు ఏమాత్రం అమౌంట్ ఇవ్వకుండా అతను కొంత సొంతంగా ఈ డబ్బులు అవసరానికి వాడుకున్నాడు. ఈ విషయంలో కూడా డిఫరెన్సెస్ వచ్చాయి. తర్వాత ఈ రాజేష్కు అలియాస్ రాజన్నకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని ఈ మృతుడు చందు రాజేష్ వాళ్ళ భార్యతో వెళ్ళి అక్కడ పట్టించడం జరిగింది. ఇది 1.5 సంవత్సరం క్రితము ఈ సంఘటన జరిగింది నాగోల్ పరిధిలో. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని తర్వాత ఒక అనుమానం కూడా ఇతను డెవలప్ చేసుకున్నాడు. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. చివరగా ఈ చందు గతంలో 2022లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్, ఈ మృతుడు కూడా. ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 676/2022లో ఒక మ్యాన్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ టు మర్డర్ కేసు. ఇందులో A2గా అక్యూజ్డ్గా ఉన్నాడు. అయితే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము, తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనకుండా తన సపోర్టర్స్లో ఒక చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు. ఈ క్రమంలో రాయుడు అండ్ సుధాకర్, మున్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్బీ నగర్లో జరిగిన మర్డర్ కేసులో అక్యూజ్డ్. వీళ్ళందరి మధ్యలో ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైన కొంతమంది లీడర్స్ వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళిద్దరిని బోధ పార్టీస్ని పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సయోధ కుదిర్చడానికి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి విషయం సద్దుమణిగిన మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా రగులుతూ ఉంది ఈ వ్యక్తికి. అయితే అదను చూసి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశాడు. తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని సంప్రదించి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఇతని అంతమొందించాలని గత 1.5 మంత్ నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వాళ్ళను ప్లాన్ ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత వాళ్ళకున్న కొద్దిగా పరిచయాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది నేరస్తులు వీళ్ళకు పరిచయం అయ్యాయి. ఇందులో మనకు వీళ్ళందరూ కలిసి ఈ 14వ తేదీ నాడు ఈ మధ్యలో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉప్పల్ బాగాయత్లో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది, అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. అదే రోజు మన లోకల్లీ చైతన్యపురిలో ఉన్న ఒక లోకల్ కార్ రెంటర్స్లో ఒక స్విఫ్ట్ కార్ని హైర్ చేసుకొని దానికి పేమెంట్ చేసి ఏడుకొండలు దాన్ని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ కార్లో ఇక్కడికి వచ్చారు. ఇది మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అంతకు ముందు చేసిన రెక్కిని తీసుకొని మనసులో పెట్టుకొని ఈ టైంకు 7 గంటల ప్రాంతంలో సుమారు ఎవ్రీడే మార్నింగ్ ఇతను వాకింగ్కి వస్తాడు అని చెప్పి అక్కడ అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళను సుమారు పొద్దున్న 5 గంటలకే మర్డర్ చేసిన రోజే 5 గంటలకు బయటికి తీసుకొచ్చి అతను
ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయడం జరిగింది. ఇది చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది. అయితే ఆ టైంలో ఈ మృతుడు చందు కాకుండా వాళ్ళ భార్య మరియు కూతురు బయటికి వచ్చి వాళ్ళు వాకింగ్ అనేది బయలుదేరారు. అక్కడ లేరనుకొని కొంచెం అక్కడ కమోషన్ వచ్చి వాళ్ళు అక్కడ నుంచి కదిలి ఇతను లేడు కాబోలు అని చెప్పి పక్కకు జరగడం జరిగింది. కానీ వెంటనే కాసేపట్లో ఈ మృతుడు చందు బయటికి వచ్చి తన వెహికల్ తీసుకొని వచ్చి 2 వీలర్ పైన భార్యను కూతుర్ని వెంట పెట్టుకొని శాలివాహన నగర్ పార్క్ మలక్పేట్ పిఎస్ లిమిట్స్కు వచ్చారు. సో ఆ లోపల రౌండ్స్ వేసిన తర్వాత ఇతను ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత ఈ దొంతి రాజేషు, కుంభ ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞానప్రకాష్, రాంబాబు మరియు కందుకూరి ప్రకాష్ ఈ 6గురు ఈ యొక్క కారులో వచ్చేసి అతని కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే వీరితో పాటు కారం ప్యాకెట్ని తీసుకొచ్చి అతన్ని న్యూట్రలైజ్ చేసి తర్వాత ఒకవేళ వెపన్ ఏమైనా ఫైరింగ్ జరపకపోతే ఏదైనా లాస్ట్ మినిట్ అవసరం వస్తే వాళ్ళని చంపాలన్న ఉద్దేశంతో ఈ కొబ్బరికాయలను కొట్టే కత్తిని కూడా సమకూర్చుకున్నారు. అది ఇంకా ప్రస్తుతం రికవరీ కాలేదు. అయితే వెంటనే తను బయటకు రావడం చూసి ఇతని పైన ఫైరింగ్ చేశారు. మెయిన్లీ ఫైరింగ్ చేసింది అర్జున్ జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి మరియు శ్రీను ఈ యొక్క చనిపోయిన వ్యక్తిని పైన ఫైర్ చేశారు. ఇందులో 2 వెపన్స్ వాడారు. ఒకటి పిస్టల్, అందులో దాదాపు 5 రౌండ్స్ ఉన్నాయి. మరొకటి రివాల్వర్, అందులో 6 రౌండ్స్ ఉన్నాయి. ఈ బండిని నడిపింది ఏడుకొండలు అనే వ్యక్తి. దీనికి పేమెంట్ చేసి మరి అతను తీసుకొచ్చాడు ఈ వెహికల్ని. మనకు కొన్ని ఈ రెంటల్ కార్లో డ్రైవర్ లేకుండా వాళ్ళు కార్ మనకు రెంట్కి ఇచ్చేస్తారు మనం పేమెంట్ చేస్తే. అలాంటి సమకూర్చే సంస్థ నుంచి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఇతను బయటకు వచ్చి ఈ వెస్ట్ గేట్ నుంచి ఈ మృతుడు బయటికి రాగానే అతని క్లోజ్ రేంజ్లో మరి దగ్గరగా అతని పైన కాల్పులు జరిపారు. ఫస్ట్ కారం జల్లి అతను న్యూట్రలైజ్ అయ్యి తేరుకునే లోపల కాల్పులు జరిపారు. అయితే ఇదంతా తర్వాత నిర్ధారించుకోవడానికి కూడా మరియు దొంతి రాజేష్ ఎలియాస్ రాజన్న మరొకసారి తను కూడా ఆ వేపన్ తీసుకొని కాల్పులు జరపడం జరిగింది. మృతుడు అక్కడే స్పాట్లో చనిపోయాడు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిన తర్వాత వాళ్ళందరినీ పక్కన మెయిన్ రోడ్ పైన డ్రాప్ చేసి ఈ స్విఫ్ట్ వెహికల్ని ఆ యొక్క సంస్థకు మళ్ళీ అప్పచెప్పి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాడు. తర్వాత వాళ్ళందరూ ఈ ఉప్పల్ బగాయత్లో కలిసిన తర్వాత ఇక్కడ నుంచి కోదాడ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. అయితే ఇంత మొదలు మీకు చూపించిన బంగారం విషయం సంబంధించి అర్జున్ జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి అతనితో పాటు మరిద్దరు రాంబాబు అండ్ నాగేశ్వరరావు అనే ఇద్దరితో కలిసి విశాఖపట్నం నగరంలో ఒక దొంగతనం చేసిన తర్వాత 13వ తేదీ నాడు హైదరాబాద్కి రావడం జరిగింది. వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత పంచుకున్న నగల్లో ఇది కొంత భాగం. అయితే ఈ కార్ను తరిచి చూడగా అక్కడ కార్ను వదిలేసిన తర్వాత మా దర్యాప్తులో ఈ కార్ని వెరిఫై చేస్తే ఆ కారు పైన ఒక ఫింగర్